కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో రాబోతున్న కొత్త పార్టీకి సంబంధించి ఆ పార్టీ కార్యక్రమాలను సక్రమంగా పర్యవేక్షించడానికి నిన్న 21 కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 21 కమిటీలు కూడా ఆయా జిల్లాల నుండి వచ్చే కార్యకర్తల కోసం కావచ్చు, సాధారణ ప్రజల కోసం కావచ్చు, వారి సౌకర్యాలకు ఎలాంటి విఘాతం కలగకుండా వాళ్ళకు అన్నీ సక్రమంగా ఉండేలాగా స్టేజ్ నుండి మొదలు పెడితే ఆయా జిల్లాల నుండి రాబోతున్న ప్రజలందరికీ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్నీ సక్రమంగా జరిగేటట్టు చూసుకునేదానికి నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు ఈ 21 కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు ఈ తెలంగాణ రాజకీయాల్లో మరొక కొత్త అధ్యయనం మొదలవబోతుందనేది కూడా మేము విశ్వాసంతో ఉన్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో మహిళా నాయకత్వం అనేది రాలేదు. గతంలో కూడా మహిళా నాయకురాళ్ళు ఎవరు పార్టీ పెట్టే సాహసం చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకరు పెట్టినా దాన్ని ప్రభావితం చేయలేకపోయారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం 14 ఏళ్లలో ఒక మహిళ అత్యంత ధైర్యంగా ఈ తెలంగాణలో రాజకీయ ప్రక్షాళన అవసరం, ఈ తెలంగాణలో యువ రాజకీయాన్ని ప్రారంభించాలి, యువ నాయకులను ప్రోత్సహించడం ద్వారా ఎప్పుడో తాతల నాటి నాయకులను ఇంటికి పంపి నేటి యువతరాన్ని అసెంబ్లీకి పంపి కొత్త రాజకీయ చరిత్రను తిరగరాయాలనే ఒక మహాసంకల్పంతో కవిత గారు ఒక గొప్ప ఆలోచనకు పూనుకున్నారు. ఈ గొప్ప ఆలోచనలో యువత మమేకం కావాలి, నిన్నటి తరం నాయకులు మమేకం కావాలి, మహిళలు మమేకం కావాలి. ముఖ్యంగా మహిళలకు ఇదొక అద్భుతమైన అవకాశం. ఇక్కడ కవిత గారు ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్న ఈ తరుణంలో మహిళా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే దిశలో ఉన్నది. కాబట్టి మహిళలకు 33% రిజర్వేషన్లను అసెంబ్లీలో పార్లమెంట్లో పొందే ఒక గొప్ప అవకాశం రాబోతుంది. ఒక మహిళా లీడర్, ఒక మహిళా నాయకురాలే పార్టీ పెట్టబోతుంది. కాబట్టి మహిళలకు మరింత సముచిత స్థానం ఉంటుందనేది నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఒక ప్రాంతీయ అస్తిత్వంతో, ప్రాంతీయ ఆలోచనతోటి, ప్రాంతీయ నాయకత్వంతో ఆలోచించి ఈ కొత్త పార్టీని ఆదరించి హక్కున చేర్చుకోవాలని మరొకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా.